హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ మోటివేటర్. గైస్, ఈ వీడియోలో మీకు మన తెలుగులో ఉండే టాప్ యూట్యూబర్స్ ఇన్కమ్స్ అయితే ఈ రోజు వీడియోలో మీకు రివీల్ చేయబోతున్నాను. వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తున్నారు అని అయితే ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీరు చివరి వరకు చూస్తే మీకు లాస్ట్లో కొన్ని సీక్రెట్స్ అయితే చెప్తాను. వాళ్ళు ఓన్లీ యూట్యూబ్ నుంచే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారా, లేకపోతే ఎక్స్ట్రా సోర్సెస్ ఏమైనా ఉపయోగించి సంపాదిస్తున్నారా అని అయితే కూడా ఈ వీడియోలో మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 మనం చూసుకుంటే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఈ ఛానల్కి దాదాపుగా 45 లక్షల మంది అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట. ఇతని ఛానల్లో టెక్ న్యూస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాడు. కొత్తగా ఏమైనా మొబైల్స్ లాంచ్ అయినా వాటి యొక్క రివ్యూస్, వాటి యొక్క అన్బాక్సింగ్స్ అయితే ఈ ఛానల్ అయితే చేస్తూ ఉంటారనమాట. మన తెలుగు కమ్యూనిటీలో మంచి టెక్ ఛానల్ ఉందంటే అది ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనే చెప్పాలి. మంచి టెక్ ఛానల్ అనమాట. ఇతని నెల సంపాదన చూసుకుంటే $5.7K అయితే ఉంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే దాదాపుగా 4 lakhs అయితే వస్తుంది. ఇతను నెలకి 4 లక్షల నుంచి అంతకు మించే ఏది చేస్తాడనమాట. ఇతనికి ఇంకో ఛానల్ కూడా ఉంది, ప్రసాద్ లైఫ్ స్టైల్ అని. దాంట్లో కూడా మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఈ 2 ఛానల్స్ మీద అయితే మంచిగా సంపాదిస్తాడనమాట. సెకండ్ మనం చూసుకుంటే ఈ ఛానల్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిన ఛానలే ఇది. హర్ష సాయి ఫర్ యూ తెలుగు అనమాట. ఇతనికి దాదాపుగా చూసుకుంటే 1 కోటి మంది అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటి వరకు అయితే 148 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాడు. ఇతని ఛానల్లో కాంటెంట్ ఎలా ఉంటుందంటే పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకైతే హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. ప్రజలకి మంచిగా హెల్ప్ చేస్తాడు అనమాట. ఇతని నెల సంపాదన చూసుకుంటే $5.2K అయితే వస్తుంది. ఓవరాల్గా నెలకి ఇతను 4 లక్షల నుంచి అంతకు మించి అయితే ఎర్న్ చేస్తూ ఉన్నాడు అనమాట. మన తెలుగులో చూసుకుంటే ఇతనికి చాలా తక్కువ అనమాట. ఇతనికి ఇంకా 4 ఛానళ్ళు ఉన్నాయి. తమిళ్లో ఒక ఛానల్ ఉంది, హిందీలో ఒక ఛానల్ ఉంది, మలయాళంలో కూడా ఒక ఛానల్ ఉందన్నమాట. ఈ 4 ఛానల్స్ మీద అయితే మంచిగా అయితే ఎర్న్ చేస్తాడు అనమాట. ఇది మరీ ఘోరం. హర్ష సాయి ఫర్ యూ హిందీలో చూసుకుంటే ఇతని సబ్స్క్రైబర్లు ఒకసారి చూసుకుంటే 1,50,00,000 అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట. ఇతని మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే $31,000 అయితే ఉందన్నమాట. అంటే దాదాపుగా ఈ 4 ఛానల్స్ మీద ఇతను 1 కోటి లోపల అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తాడనమాట. మంచి తెలివిగా అయితే ఎర్న్ చేస్తూ ఉన్నాడు యూట్యూబ్ నుంచి. తర్వాత మనం చూసుకుంటే ఫిల్మోజీ అనమాట. ఈ ఛానల్లో కామెడీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. కరోనాలో ఈ ఛానల్ బాగా పాపులర్ అయింది, ఎందుకంటే ఎవరు ఎక్కడ బాగుంది కాబట్టి అందరూ యూట్యూబ్ అవి వాచ్ చేస్తుంటారు కాబట్టి ఈ ఫిల్మోజీ అయితే బాగా పాపులర్ అయింది. అందరూ ఇంట్లో కూర్చొని ఫిల్మోజీ అయితే వాచ్ చేసేవాళ్ళు. మీరు ఎంతమంది అయితే ఫిల్మోజీ వీడియోస్ వాచ్ చేశారో కింద కామెంట్ చేయండి, తెలుసుకుందాం ఎంతమంది చూసారో. ఇతనికి 49 లక్షల మంది అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట. ఇప్పటి వరకు అయితే 393 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాడు. ఇతని నెల సంపాదన చూసుకుంటే $3,600 అయితే ఉంది. ఇది మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చూసుకుంటే 3 lakh ప్లస్ అయితే వస్తుంది. అంటే 3 లక్షల వరకు అయితే నెలకి ఈ ఛానల్ వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారనమాట. ఈ ఛానల్లో మంచి కామెడీ అయితే ఉంటుంది. ఒకసారి చూడాలనుకుంటే ఫిల్మోజీ అని టైప్ చేయండి యూట్యూబ్లోకి వెళ్ళి, మంచి కామెడీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత చూసుకుంటే బ్యాంకాక్ పిల్ల అనమాట. ఈ ఛానల్లో వాళ్ళు బ్యాంకాక్లో అక్కడ రూమ్ రేట్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఒక ఖర్చులు ఎలా ఉంటాయి, మ్యాక్సిమం ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ ఛానల్ కూడా బాగానే గ్రో అయింది. ఈ ఛానల్కి సబ్స్క్రైబర్లు చూసుకుంటే 34 లక్షల మంది అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట. ఇప్పటి వరకు అయితే 352 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే $11,000 అయితే ఎర్న్ చేస్తూ ఉన్నారనమాట నెలకి. ఇది మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చూసుకుంటే 9 లక్షల వరకు అయితే సంపాదిస్తున్నారు ఈ ఛానల్ వాళ్ళు నెలకి. మంచిగా ఎర్న్ చేస్తూ ఉన్నారనమాట.
నెక్స్ట్ మనం చూసుకుంటే భయ్యా సన్నీ యాదవ్. ఈ ఛానల్లో మీరు చూసుకుంటే మోటో వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఓన్లీ బైక్ మీదే వేరే కంట్రీస్కి అయితే ట్రావెలింగ్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట. బైక్ మీదే ట్రావెల్ చేస్తాడనమాట ఏ కంట్రీకి పోవాలన్నా. ఈ ఛానల్కి సబ్స్క్రైబర్లు చూసుకుంటే 45 లక్షల మంది అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటి వరకు అయితే 1372 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాడు. ఇతని మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే $4.2K అయితే ఉంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే 3 lakh నుంచి 4 lakh వరకు అయితే ఇతను నెలకైతే సంపాదిస్తున్నాడు అనమాట. మంచిగానే సంపాదిస్తున్నాడు. ఇతని వీడియోస్ అయితే బాగానే పాపులర్ అయ్యాయి, ఒకసారి వాచ్ చేయండి వెళ్ళి. ఇతని మీద కూడా గట్టిగానే రూమర్స్ అయితే వచ్చాయి, బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారని. ఇప్పటికి కూడా వస్తున్నాయి. విఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు ఈ ఛానల్లో మనం చూసుకుంటే మంచిగా ఫ్యాక్ట్స్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. మనకి తెలియని విషయాలు కూడా ఈ ఛానల్ అయితే చెప్తూ ఉంటారు అనమాట. కొత్త అన్నోన్ ఫ్యాక్ట్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఈ ఛానల్లో మనం చూసుకుంటే ఇతనికి 10 లక్షల మంది అయితే సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఇతను 561 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాడు. ఇతని నెల సంపాదన చూసుకుంటే $1.1K అయితే ఉంది. ఇది మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే నెలకి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు అయితే సంపాదిస్తాడనమాట. ఇతనికి ఇంకో ఛానల్ కూడా ఉందన్నమాట, విఆర్ రాజా అని. ఆ ఛానల్లో కూడా ఫ్యాక్ట్స్ అయితే చేస్తూ ఉంటాడు. మంచి తెలివిగా సంపాదిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఛానల్ మనం చూసుకుంటే అమెరికన్ డాలర్స్ అనమాట. ఈ ఛానల్లో వాళ్ళు అమెరికాలో బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటారు. అక్కడ చదువులు ఎలా ఉన్నాయి అంటే ఎలా చదువుకోవచ్చు, ప్రతి ఒక్క విషయం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. మంచిగా పాపులర్ అయిందనమాట ఈ ఛానల్. ఫేస్ చూపించకుండా ఓన్లీ స్నాప్చాట్ ఎమోజీ ఉపయోగించి అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. అయినా కూడా మంచి పాపులర్ అయింది. ఈ ఛానల్కి సబ్స్క్రైబర్లు చూసుకుంటే 10 లక్షల మంది అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటి వరకు అయితే 229 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. నెలకి ఈవిడ సంపాదన చూసుకుంటే $2.7K అయితే ఉంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2 లక్షల నుంచి 2,25,000 వరకు అయితే సంపాదిస్తున్నారనమాట. ఫేస్ చూపించకుండా అయితే మంచిగానైతే సంపాదిస్తున్నారు. లాస్ట్ ఫైనల్గా మనం చూసుకుంటే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అనమాట. ఇతను ప్రపంచం మొత్తం తిరిగి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాడు. మంచిగా అయితే ప్రపంచం మొత్తం కళ్ళకు గట్టిన అయితే చూపిస్తూ ఉంటాడు. మీరు ఏ దేశాన్ని అయినా చూడాలనుకుంటే ఇతని ఛానల్లోకి వెళ్ళి అయితే చూడొచ్చు అనమాట. అంత కళ్ళకు గట్టినట్టు అయితే చూపిస్తాడు అనమాట. మంచిగా వీడియోస్ అయితే చేస్తాడు. కన్ఫామ్గా ఏ దేశానికి వెళ్ళినా ఒక పాప అయితే ఉంటుంది ఇతని పక్కన. అతను వ్యూస్ కోసం అయితే అలా చేస్తున్నాడు అయితే అనుకోవచ్చు. అంటే పాప పక్కన ఉంటే ఎవరైనా వాచ్ చేస్తారు కదా, మంచి లాజిక్ అనమాట ఇది. ఇతని సబ్స్క్రైబర్లు చూసుకుంటే ఇతనికి 20 లక్షల వరకు అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట. ఇప్పటి వరకు అయితే 1094 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాడు. ఇతని మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే $2,000 అనమాట. మన ఇండియన్ కరెన్సీలు చూసుకుంటే 1,00,000 నుంచి అంతకు మించే రావచ్చు అనమాట. అంటే 1,00,000 నుంచి 25 లక్షల వరకు అయితే రావచ్చు అనమాట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, బ్రో నాన్ వేసిన ఛానల్లో కన్నా ఫిల్మోజీ ఛానల్ వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా బ్రో, ఇతనికి ఒక 2 మిలియన్ 3 మిలియన్ అలా వస్తే వాళ్ళకి ఒక 5 మిలియన్ 6 మిలియన్ అంతకు మించే వస్తాయి కదా బ్రో, ఇతనికి ఎందుకు అంత ఎక్కువ రెవెన్యూ వస్తుంది, వీళ్ళకి ఎందుకు ఫిల్మోజీ వాళ్ళకి అంత తక్కువ వస్తుంది అనుకుంటే ఇక్కడ చిన్న లాజిక్ అయితే ఉందన్నమాట. యూట్యూబ్ రెవెన్యూ ఎప్పుడు ఒకలాగా ఉండదన్నమాట, నెలకి చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఛానల్ మీద పడే యాడ్స్ని కూడా బేస్ చేసుకుని ఉంటుంది వాళ్ళ మంత్లీ రెవెన్యూ. వాళ్ళకి కాస్ట్లీ యాడ్లు పడితే మంచిగా ఆ నెల ఇన్కమ్ అయితే వస్తుంది, లో కాస్ట్ ఉన్న యాడ్స్ పడితే తక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ కంట్రీని బేస్ చేసుకొని కూడా ఉంటుందన్నమాట యూట్యూబ్ రెవెన్యూ. అదే మన ఇండియాలో చూసుకుంటే ఒక 100 వ్యూస్కి ఒక ₹1 వచ్చింది అనుకోండి. అదే అమెరికాలో అయితే $1 అంటే $1 అక్కడ $80 కదా మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. 1 రూపీ అంటే $1 అక్కడ $80 కదా మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. 1 రూపీ అంటే $1 అంటే $1 కదా మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. 1 రూపీ అంటే $1 అంటే $1 కదా మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. 1 రూపీ అంటే $1 అంటే $1 కదా మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే.
రూపాయలు అయితే వస్తుంది అనమాట. అట్లా బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. నా అన్వేషణ వీడియోస్ ప్రపంచం మొత్తం చూస్తారు కాబట్టి అమెరికన్ డాలర్స్లో ఇంకా మిగతా దేశాల్లో వాళ్ళు కూడా వాచ్ చేస్తారు కాబట్టి మంచిగా ఇన్కమ్ అయితే వస్తుంది అనమాట. ఫిల్మోజీ వాళ్ళది ఏంటంటే ఓన్లీ మ్యాక్సిమం ఒక 80-90% మన ఇండియన్ వర్కే చూస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువే వస్తుంది అనమాట ఇన్కమ్. ఇదే అనమాట చిన్న లాజిక్ ఇందులో. యాడ్స్ని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. కాస్ట్ యాడ్లు పడితే ఎక్కువ రెవెన్యూ వస్తుంది, కాస్ట్ తక్కువ ఉన్న యాడ్స్ పడితే తక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. గైస్, మీరు ప్రతి ఒక్క యూట్యూబర్ ఇన్కమ్ అయితే తెలుసుకోవాలని మీరు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి అయితే వాళ్ళ ఛానల్ టైప్ చేసి వాళ్ళ నెలకి ఎంత సంపాదిస్తున్నారో అని అయితే మీరైతే తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మన వీడియోని వాచ్ చేసినందుకు మీ అందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు. సీ యూ లేటర్.